గారైనటువంటి బండి సంజయ్ కుమార్ గారి కుమారుడు మీద వచ్చిన గత 4 రోజుల క్రితం వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో బండి సంజయ్ కుమారుణ్ణి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కాపాడుతుందని అర్థమవుతుంది. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై ఈరోజు అత్యాచార యత్నం చేసినటువంటి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను ఈరోజు కాపాడడానికి ప్రభుత్వం సాయశక్తుల పనిచేస్తూ ఉంది. ఎందుకంటే గత 4 రోజుల క్రితం జరిగిన సంఘటన ఏదైతే కేసు ఎఫ్ఐఆర్ అయిందో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అరెస్ట్ చేయలేదు. దీన్ని బట్టే తెలుస్తుంది కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని. తక్షణం బండి భగీరథ్ను అరెస్ట్ చేసి మైనర్ అమ్మాయి అనేటువంటి అమ్మాయికి న్యాయం చేయాలి. ఎందుకంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారైనటువంటి బండి సంజయ్ కుమార్ గారు వారి గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే తక్షణం వాళ్ళ కుమారునికి అరెస్టుకు వాళ్ళు సహకరించాలి. ఈ ప్రభుత్వం తక్షణం అతన్ని అరెస్ట్ చేసి వారిని అమ్మాయికి తగిన న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 10 రోజుల నుండి జరుగుతున్నటువంటి ఈ సంఘటనలో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని అర్థమవుతుంది. ప్రధానమంత్రి పర్యటన ఉన్న సందర్భంగా నిన్న దీనిపైన ప్రభుత్వం సిట్టు విచారణ ఆదేశించింది. సిట్టు విచారణ ఆదేశించడం అంటేనే కేసును జాప్యం చేయడం అనేది అర్థమవుతుంది. తక్షణం అరెస్ట్ చేసి అమ్మాయికి న్యాయం చేయవలసిందిగా మేము కోరుకుంటా ఉన్నాం. జై తెలంగాణ. చిగుమాడి మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ దేశంలో జరిగే అన్యాయాలను చూసుకుంటూ సుతా ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు ఇక్కడ ఉన్న నాయకత్వం సుతా సైలెంట్గా ఉండడం, మరి దానికి సపోర్టుగా డిపార్ట్మెంట్ సుతా సైలెంట్గానే ఉంటాండి. అయ్యా బండి సంజయ్ గారు మరి గౌరవ ఎంపీ గారు 2 సార్లు ఈ ప్రాంతంలో ఎంపీగా గెలిచి మరి నీ కుటుంబంలో ఈ వ్యవస్థ జరిగినదంటే కనీసం మీరు ఒకవేళ కరెక్ట్ ఎంపీగా అయితే ఉన్నట్టుగా మీరు ఉన్నట్టయితే రాజీనామా తక్షణమే చేయాలి. ఒక మహిళ అమ్మాయికి ఇలాంటి కార్యక్రమం జరిగిందంటే అది నీ ఇంటిలోనే నీ కుమారుడే చేసి సూత మరి దీన్ని తప్పించుకునే కొరకు అనేక ప్రయత్నాలు చేసుకుంటూ మరి నువ్వు నీ కొడుకు దొరకడానా పోలీసు వాళ్ళకు బండి సంజయ్ కొడుకు దొరకడా? అదే ఇట్లాంటి గరీబోళ్ళు ఎవరైతే ఈ దేశంలో ప్రజాప్రతినిధిగా ఉండి గౌరవంగా ఉన్న పదవిలో ఉన్నప్పుడే ఇట్లాంటి పనులు చేసుకుంటూ మరి అమాయక ప్రజలను పీడించుకుంటూ అన్యాయం చేస్తున్నారంటే ఒక మహిళ ఇవాళ నా అక్క కావచ్చు, నా చెల్లె కావచ్చు, ఇవాళ నీకు బిడ్డే ఉండదు. మరి మీరు మీ ఇంట్లోనే మీ కుమారుడే ఇలాంటి కార్యక్రమం చేసిందంటే మరి ఇంతకుముందు కాలేజీలో సూత జరిగిన వ్యవస్థ ఉన్నది. మరి గతంలో ఆ కేసులు సూతను మభ్యపెట్టి మరి ఇప్పటి వరకు సూత ఆ కేసుతో ఫైల్ కాలేదు. మరి ఇక్కడ ఉన్న నిన్ననే ప్రెస్ మీట్ పెట్టిండు ఎవరు గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. అయ్యా మినిస్టర్ గారు ఏం చెప్పిండు, ఆ కులపోలు ఈ కులపోలు ఒకటేనట, అనవసరంగా రెచ్చగొడతారు, దీన్ని బీఆర్ఎస్ ఇక్కడ పని లేదు అనే వాయిస్లో షార్ట్కట్లో మాట్లాడి పొన్నం ప్రభాకర్ మినిస్టర్ ఈ ప్రాంతానికి ఒక బీసీ బిడ్డ అట్లా మాట్లాడవలసినానే. ఇవాళ ఒక మహిళను పట్టుకొని మీరు ఈ రకంగా రాజకీయాలు చేస్తారంటే ఈ దేశాన్ని దొంగల చేతిలో పెట్టినట్టు అనిపిస్తుంది. ఇంకా ఎన్ని అన్యాయాలు జరుగుతాయి, ఇంకా ఎన్ని మర్డర్లు అయితే మీరు చేసే విధానాలు. బీసీ బిడ్డలే అక్కడ కేంద్రంలో అయిన మంత్రి, ఇక్కడ జిల్లాలో నువ్వు, ఇక రాష్ట్రంలో నువ్వు మంత్రి. ఏం చేసిరా మీరు? ఏం లేదు మీరు చేసేది. దోసుకునుడు మానవంగాలకు ముందుండి నడిపించే విధానం నేర్చుకోవాలి తప్ప ప్రజా పరిపాలన చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలనే విధానం మాత్రం మీ ఇద్దరి దగ్గర లేదు, కేంద్రంలో లేదు, రాష్ట్రం లేదు. ఇక పెట్టిండు మన ముఖ్యమంత్రి దీని మీద మీటింగ్. ఇక ఏం సపోర్ట్ చేస్తలేడు, ఏ సరి చేస్తాడు, ఏమంటలేడు. చూద్దాం చేద్దాం. డీజీపీతో మాట్లాడింది నిన్న హైదరాబాద్లో. ఏం మాట్లాడండి డీజీపీ? ఒక్క గరీబోనికైతే పోలీసు టకాటకు జీరో జీవితం మనం ఇచ్చిన ధర్నా చేయలే, ఎస్ఐ వచ్చిన వాళ్ళందరూ కేసు రాసి పారేసింది. అంటే ఈ ఒక మహిళకు జరిగిందన్న ఆలోచన లేకుండా
ఈ డిపార్ట్మెంట్ సుత వాళ్ళకు తొత్తుగా మారితే ఈ దేశం ఉంటుందా, ఈ ప్రజలు ఉంటారా? అన్యాయంగా అందరూ చచ్చిపోతారు. ఇక్కడ మీరే ఉంటారు. లాస్ట్కి దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు చేసిన విధానం, అదే ఏదైతే బ్రిటిష్ వాళ్ళు మరణం హింసించారో ఆ రకంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఏకమై చేసే విధానం ఇదని హెచ్చరిస్తున్నాం. వీళ్ళ బిడ్డ ఈ బజార్ మీద నడవనీయం. ఈ కేసు రేపటి వరకు కనుక కేసు కాకపోతే మీ ఇళ్లలో వచ్చి మీ లాభం కొడతాం, మిమ్మల్ని విడిచిపెట్టామని ఇక్కడి నుంచి డిమాండ్ చేసి చెప్తున్నాం. ఈ బీఆర్ఎస్ పార్టీ చిగిరిమాటి మండలం చెప్తాను నీకు. మేము ఎందుకంటే ఇంతసేపు ఈ 4 రోజుల నుండి మీ ముచ్చట్లు వింటున్నాం. అక్కడ రాష్ట్రాన్ని కేంద్రం అన్నింటాను ఇక మొన్న దించుకుంటాను మీటింగ్లో. మోడీ గారు వచ్చిండు, जी बहनों भाइयों करके बात किया, क्या किया? मोदी साहब क्या कर रहे तो आप एमपी ऐसा काम करते क्या? अब एमपी का लड़का भी तो केस पे नाम हो जाता क्या? तुम्हारे बलम से, तुम्हारे इज्जत से अभी तक केस नहीं हुआ. तुम लोग कितना काम करता है बीजेपी वाला देखेंगे हम. तो बीजेपी का तेरा बंडी संजय सस्पेंड करे ना तो మోడీ నిజాయితీ సస్పెండ్ చేయాలి. బండి సంజయ్ ఒక మహిళా సోదరులు చేస్తే ఇంతవరకు పట్టించుకోవాలంటే మీకు ఎలాంటి మానవతాలే మీరు? అసలు మనుషులేనా మీరు? చెప్తాను ఖబర్దార్. ఈ కేసు రేపటి వరకు కనుక చేసి అరెస్ట్ చేయకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మోడీ గారు కానీ ఇక్కడ సీఎం కానీ మీరంతా ఒకటి. రేపు పొద్దున ఏ మహిళ సుత ఫ్రీ బస్ ఎక్కది, ఫ్రీ బస్ తిరగది. సిటీలో సుధా రేపు 10 గంటల రాత్రి తిరగాలంటే మోసపోతున్నాయి. ఇక్కడ మీరు చేసే విధానం రెచ్చగొట్టుకుంటా బీజేపీ పేరు పెట్టుకొని శ్రీరామ శ్రీరామ జై రామ అనుకుంటా మీరు చేసే నినాదం ఇదే నానా బీజేపీ వాళ్ళు. ఈ పనిలో మీరు చేసేది అదే గరీబ్ వాళ్ళు చేసినట్టయితే ఇవరకు పోలీసులు లైన్ కట్టి తీసుకొని తొండ దొరకూడదు. మరి మీకు అధికారాలు ఉన్నాయి, మరి బ్రిటిష్ పరిపాలన చేసినట్టు మీరు చేస్తారు. కాబట్టి మోడీ గారు బాగా ఆలోచించి దీని మీద బండి సంజయ్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ కొడుకు సుతా కేసు ఇమ్మీడియట్గా కావాలి. ఇండియాలో లేడు వాళ్ళ కొడుకు. ఇంగ్లాండ్ పోయినా అమెరికా పోయినా ఎక్కడ పోయినా బాధ్యత మోడీ గారు దీన్ని మొయ్యాలి. ఈ అమ్మాయికి న్యాయం చేసేంత వరకు పోరాటం ఆగదని చెప్తూ హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై సతీష్ బాబు. తెలంగాణ ఉన్న మహిళా సోదరిమణులు, మరి మహిళా సంఘాల అధ్యక్షురాలు కావచ్చు, అందరూ ఇదే విధానం మనకు అందరికీ వర్షించదు అక్క. అది మన బిడ్డ లాంటిది. ఖచ్చితంగా మహిళా సోదరులంతా బయలుదేరి రస్తా రూపో చేసి ఎక్కడెక్కడ ఆపి వీళ్ళ గుట్టు బయట పెట్టాలి మనం. ఇవాళ ఆ మహిళ జరిగితే ఇంకో మహిళ జరుగుతుంది. కాబట్టి మహిళా సోదరి మహిళలకు రిజర్వేషన్ చెప్తారు కానీ మోసగాళ్ళు కాంగ్రెస్ బీజేపీ మోసం చేసే పార్టీలు ఇప్పటికీ మోసం పని అయింది. కాబట్టి మనం అందరం ఒక్క